చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఘంటసాల గారి పాటలు, ఎందుకంటే ఈరోజు చాలా పవిత్రమైన దినము. పవిత్రం అంటే ఆ మహానుభావుడు మహాప్రస్థానం చేసిన దినము. కాలధర్మం చెందినారు ఫిబ్రవరి 11వ తేదీన. అదృష్టవశాత్తు ఇది ఆదివారం కూడా పడింది. ఈరోజు ఈ 50వ వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడంతా సమావేశమయ్యాం. ఈరోజు కార్యక్రమాలు క్లుప్తంగా ఘంటసాల పాటలు మధుర గాయని గాయకులందరూ పాడి వినిపిస్తారు. మధ్య మధ్యలో లఘు నాటికలు ఉంటాయి. ఘంటసాల జీవిత చరిత్రను ఆధారం చేసుకుని నాటికలు ఉంటాయి. అవి లఘు నాటిక ఎందుకన్నామంటే ఒక సన్నివేశం 3-4 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు, త్వరగా ముగుస్తుంది. అలాగే కబాడీ ఉంటుంది, ఘంటసాల గారి పాటలతో కబాడీ. అలాగే ఘంటసాల పాటలతో అవధానం, ఘంటసాల జీవిత చరిత్ర పాటలు ఇత్యాది. ఇదొక వినూత్న ప్రక్రియ. కబాడీ వినూత్న ప్రక్రియ, లఘునాటిక వినూత్న ప్రక్రియ. ముందుగా మా మధుర గాయకుడు సిహెచ్ నారాయణమూర్తి, అలాగే మరో మధుర గాయకులు డాక్టర్ కె రామ్మూర్తి గారు, అలాగే మరో మధుర గాయకులు ఎంఎస్వి సుబ్బారావు గారు. రండి, అక్రమాలు ఉండడం కాదు. వీళ్ళే కాకుండా కెఎస్ లక్ష్మి గారు ఈనాటి పాటల్లో పాలు పంచుకుంటున్నారు. అలాగే మా సమూహానికి వెన్నెముకలాగా నిలబడిన నందగోపాల్ గారు లఘునాటికలతో అలరిస్తారు. అలాగే సత్యవాణి గారు కూడా ఓ పాట పాడుతున్నారు. ఇది కాక శ్రీమతి కళ్యాణి గారు దారిలో ఉన్నారు, వస్తున్నారు. ఆమె మాకు వెన్నెముక లాంటి మధుర గాయని. ఆమె రావడం అందరికీ సంతోషదాయకం. ఈ పాటలతో అలరిద్దాం. ముందుగా వినాయక ప్రార్థన ఆనవాయితీ. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండాలని ఆ విఘ్నేశ్వరుని స్తుతించాం. మరి అలాగే ఈనాటి హీరో ఘంటసాల వారు, మరి ఆయన పాండురంగ అని కీర్తిస్తే మనం ఘంటసాల అంటూ అందులో ఒక వర్డింగ్ ఉంది, నిఖిల జగతి నివాళు నిడదా అంటూ ఆయన ఆ పాండురంగని సృజిస్తే మనం ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు అన్ని చోట్ల కూడా ఈవేళ ఘంటసాల గురించి నిఖిల జగతి నివాళులు ఇస్తోంది. మరి అటువంటి కీర్తన హరి 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 అందరికీ నమస్కారం. పాటలు అనగానే మనకి
గాయకులు చాలామంది గుర్తొస్తారు. అయితే అన్నమయ్య అనే కీర్తనలు రాసిన అన్నమయ్య చాలా మందికి గుర్తులు ఉంటారు. ఆయన బతికింది 96 సంవత్సరాలు. ఒక 36,000 పాటలు రాయడం జరిగింది. తర్వాత తీసుకుంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 74 ఏళ్ళు బతికారు. పాటలు అనగానే వీళ్ళందరి పేర్లు మనకు గుర్తు వస్తాయి. అదే ఈ ఘంటసాల మనం అందరం పూజించే దేవుడు. ఘంటసాల దేవుడు బతికింది ఓన్లీ 51 సంవత్సరాలు. ఇవాళ ఆయన వర్ధంతి. ఈ 51 సంవత్సరాల్లో ఆయన పాడిన పాటలు అన్నీ కావు. ఒక 10,000 పాటలు పాడారు. అందులో 3,000 పాటలు మటుకు అందరికీ ప్రతిరోజు మనం వింటూనే ఉన్నాం. మేమైతే మా చిన్నప్పటి నుంచి కూడా ఆయన పాటలు పాడుకుంటూ పైకి వచ్చాం, పెరిగాం. అయితే ఆయన ఒక నిధిని తయారు చేసి మనకి చేతుల్లో పెట్టాడు. ఆ నిధిలోంచి కొన్ని బొట్లు తీసుకుని ఇలా కార్యక్రమాలు చేసుకుంటూ హాయిగా ఎంతో కాలం వల్ల మనం బతికేయచ్చు. సో అందులోంచి కొన్ని పాటలు మీ ముందు ఈ రోజున ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఏ కార్యక్రమాన్ని అయినా సరే ముందుగా కొన్ని దేవుడి పాటలు పాడి ముందుకు తీసుకెళ్తాం. ఆ ప్రయత్నంలోనే ఈ పాట కూడా. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా నమస్కారం. సో ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. ఏడు కొండల సామి, ఏడు కొండల సామి, ఆకాశమంటూ కొండా శిఖరముపై, ఆకాశమంటూ కొండా శిఖరం నీ పాద సన్నిధికి మమ్ము చేరనీయవా. ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. ఏడు కొండల సామి, ఏడు కొండల సామి. ఏ నొంగునెక్కి పెక్కే నొంగులిరుగడరా పురవీధుల గ్రాలగలదే. మణిమయంబైన భూషణ జాలముల నొప్పి యొడ్డోలగంబులనుండగలదే. కర్పూర చందన కస్తూరి కాదులన్ ఇంపు సంపార భోగింపగలరే. అతి మనోహరలగు చతురాంగనలతోటి సంగతి వేర్కలు సలుపగలదే. కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి ఈ తనువు విడిచి సుగతి పడయుము తొల్లింట చూడగలదే. చంద్రచూడ మదనాటకాసుల పాడే స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో. హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే,
నాథనాథ గిరీశ చాప నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ భవవేద సార సదా నిర్వికార భవవేద సార సదా నిర్వికార జగాలెల్ల ప్రేమ ప్రభు నీవే కావా నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ ఓ పోయే పోయే చిన్నగానా నీ తీయని మనసు నాదేనా ఓ పోయే పోయే చిన్నదానా నీ తీయని మనసు నాదేనా కలలో పూచిన కమ్మని ప్రేమ కాయా పండ నెరజానా ఓ పోయే పోయే చిన్నదానా గుమగుమ పువ్వులు జడలోనా గుసగుసలాడిన చెవిలోనా గుమగుమ పువ్వులు జడలోనా గుసగుసలాడిన చెవిలోనా అది ఏమో తెలుసుకొని అలుగుట తగునా నా పైన ఓ పోయే పోయే చిన్నదాన నీ తీయని మనసు నాదేనా కలలో పూచిన కమ్మని ప్రేమ కాయా పండ నెరజానా కులుకులు తలుకులు నీలోనా జిలిపిలి సరసములాడేనా కులుకులు తలుకులు నీలోనా జిలిపిలి సరసములాడేనా వయ్యారి సయ్యాట ఒంటిగాడుక సరియవునా ఓ పోయే పోయే చిన్నదాన నీ తీయని మనసు నాదేనా కలలో పూచిన కమ్మని ప్రేమ కాయా పండ నెరజానా
సొగసుల మోమును ముడుచుకొని చుర చుర చూడక వగలాడి సొగసుల మోమును ముడుచుకొని చుర చుర చూడక వగలాడి ఇతగాడే జతగాడు ఇద్దరమొకటి ఎప్పుడైనా ఓ పోయే పోయే చిన్నదాన నీ తీయని మనసు నాదేనా కలలో కూచిన కమ్మని ప్రేమ కాయా పండా నరజానా అందరి ఆనందం అందరి ఆనందం ఆనందమే జీవితమకరందం అందరి ఆనందం ఆనందమే జీవితమకరందం అందరి ఆనందం పదమట సంధ్యారాగం కుయ్యదమల కుసుమ పరాగం పదమట సంధ్యారాగం కుయ్యదమల కుసుమ పరాగం కుడిలో తెలి మోహన రాగం ఒడిలో తెలి మోహన రాగం జీవితమే ఒక నాటకరంగం జీవితమే ఒక నాటకరంగం అందమే ఆనందం ఆనందమే జీవితమకరంగం అందమే ఆనందం 1966లో శ్రీమతి అనే చిత్రం విడుదలైందండి. కాంతారావు శారద నటించారు. ఇది పెద్దగా విజయవంతం కాకపోయినా ఈ చిత్రానికి సంగీతం ఎప్పుడు ఏ సినిమాకి చేయనటువంటి అరుదైన సంగీత దర్శకుడు నిత్యానంద్. ఈ సినిమాలో ఘంటసాల గారి పాటలు 2 యుగల గీతాలు ఉన్నాయి. ఘంటసాల సుశీల పాడారు, ఆరుద్ర వాటిని రాశారు. ఆరుద్ర, నిత్యానంద్, ఘంటసాల సుశీల కాంబినేషన్ వచ్చినటువంటి శ్రీమతి చిత్రం నుంచి బ్రోకింది గుడిలోని గంట శ్రీమతి బళ్ళమూడి కళ్యాణి గారు, నేను డాక్టర్ రెహమతుల్లా పాడి వినిపిస్తున్నాను. వికసించే మనోభావాలే వెలిసే పెండి పందిరిగా లోకమే వెలసే రోగింది గుడిలో నిగంట వెలిగే ప్రేమ
మతలేసి దీవించినారు, ఇద్దరి నొకటిగా కావించినారు. ఇప్పుడు మనలో ఎడబాటు లేక, ఇప్పుడు మనలో ఎడబాటు లేక, బ్రతుకే పూల బాట. మ్రోగింది గుడిలోని గంట, మురిసింది ఉదయాల గంట, నీలో నాలో వెలిగే ప్రేమ నింపింది కిరణాల పంట. అడగక ఇచ్చిన మనస ముద్దు, అంది అందని అందమే ముద్దు, విరిసి విరియని పువ్వే ముద్దు. తెలిసి తెలియని మమతే ముద్దు, అడగక ఇచ్చిన మనస ముద్దు, అంది అందని అందమే ముద్దు, విరిసి విరియని పువ్వే ముద్దు. తెలిసి తెలియని మమతే ముద్దు. అడగక ఇచ్చిన మనస ముద్దు ముద్దు. నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముప్పు. నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముప్పు. పొగడి పొగడి బొలిపించేని చిలిపి పలుకులు చిటికెడు ముద్దు, పొగడి పొగడి బొలిపించేని చిలిపి పలుకులు చిటికెడు ముద్దు. అడగక ఇచ్చిన మనస ముప్పు ముప్పు. చకచకలాడే పిరుదులు దాటి జడలు చూస్తే చలాకి ముప్పు. చకచకలాడే పిరుదులు దాటి జడలు చూస్తే చలాకి ముప్పు. తనకాలం తలదాచుకొమ్మని ఎడదను చూసి ఏదో ముద్దు, తనకాలం తలదాచుకొమ్మని ఎడదను చూసి ఏదో ముద్దు. అడగక ఇచ్చిన మనస ముప్పు ముప్పు. పచ్చని చేల కంటికి ముత్తు, నెచ్చలి నవ్వు జంటకు ముప్పు. చెట్టు చీమా జగతికి ముప్పు, నువ్వు నేను. చెట్టు చీమా జగతికి ముప్పు, నువ్వు నేను. అడగక ఇచ్చిన మనస ముప్పు. అంది అందని అందమే ముద్దు, విరిసి విరియని పువ్వే ముద్దు. తెలిసి తెలియని మమతే ముద్దు. అడగక ఇచ్చిన మనస ముద్దు ముద్దు.
ప్రేమలో బలమూరి అది నీకు ముప్పే ఊహలు కుసకుసలాడే నా హృదయము ఊగిసలాడే నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ వేయాలకి లేకున్న కొద్దిగలేను ఊపిరి కూడా ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా నిన్ను ప్రేమింతురే నిన్ను పోలెంతురే నన్ను గనినంత నిందెంతురే కన్నయ్యా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే తీవ్రమంటుంది వయసు తీవ్రమంటుంది మనసు నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే దేవుమంటుంది మనసు దేవుమంటుంది వయసు ముఖ్యపంతులా ఉన్నావు ముక్కులొలికి పోతున్నావు ముఖ్యపంతులా ఉన్నావు ముక్కులొలికి పోతున్నావు జింక పుల్లలా చెంగు చెంగుమని చిలిపి సైగలే చేసేవు నువ్వు నా ముందుంటే దేవుమంటుంది మనసు దేవుమంటుంది వయసు
నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే జీవమంటుంది మనసు నీవుమంటుంది వయసు లేని కోరికలు లేవు లేత గానం లేవు లేని కోరికలు లేవు నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే జీవమంటుంది మనసు జీవమంటుంది వయసు మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు వివిజగంగ భువి నిలిచిన భగీరథు మంచిని తలపెట్టినచో మనిషి గడ్డు లేదులే ప్రేరణ దైవానిదైన సాధించునరుడే మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు చెలికాడు నిన్నే నమ్మని పిలువ పేదరావేనా ఇంకా సిగ్గు నీకేనా చెలికాడు నిన్నే నమ్మని పిలువ పేదరావేనా ఇంకా సిగ్గు నీకేనా నీ నవ్వులోకే పూలు కన్నీరు చిలికాయి నీ నవ్వులోకే పూలు కన్నీరు చిలికాయి చెలికారు నిన్నే రమ్మని పిలువ పేదరావేనా ఇంకా సిగ్గు నీకేనా నీ అమ్మనే శ్రీగంధమై నా దేవుడ వలరితే చెలికారు నిన్నే రమ్మని పిలువ పేదరావేనా ఇంకా సిగ్గు నీకేనా నీ తోడుగా నడగాడగా ఇంకేమి కావాలి
ఎక్కడి దొంగలు అక్కడనే గచ్చు. ఎవరి పిలిచారు నిన్నెవరి పిలిచారు, ఎవరి పిలిచారు నిన్నెవరి పిలిచారు. ఎక్కడి దొంగలు అక్కడనే గచ్చు. ఎవరి పిలిచారు నిన్నెవరి పిలిచారు. చాటుగా చాటుగా చూడగే ఇటు చూడగే, పొదలలో పొదలలో కొంచిన గాలించిన, పొదలలో పొదలలో కొంచిన గాలించిన, కనులకు నీ కనిపించను. ఎక్కడి దొంగలు అక్కడనే గచ్చు. ఎవరి పిలిచారు నిన్నెవరి పిలిచారు. నీగలుచిగా ఆడకే తారాడకే, నీటిలో కోనిటిలో చూడకే వెతుకాడకే. నీటిలో కోనిటిలో చూడకే వెతుకాడకే, దాగుడు మూటలు చాలుని. ఎక్కడి దొంగలు అక్కడనే గచ్చు. ఎవరి పిలిచారు నిన్నెవరి పిలిచారు. వెతికినా నే దొరకనే, పిలిచినా నే పలకనే, హృదయమే నా కొసగినా ఎదుటనే కనిపింపనే. హృదయమే నా కొసగినా ఎదుటనే కనిపింపనే. ఎన్నటికీ నిన్ను వీడనులే. ఎక్కడి దొంగలు అక్కడనే గచ్చు. ఎవరి పిలిచారు నిన్నెవరి పిలిచారు, ఎవరి పిలిచారు నిన్నెవరి పిలిచారు. కనులలో నీ కనులలో నా కలలో పొందినది, కురులలో ముంగురులలో నా కోరికలు తినవి. వింతగా
కాంచనమయ వేదిక కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశచుండు సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంకణము వాడు ద్రోణసుతుడు కనక గోవృష సాంద్ర కాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు తెగవాడు కురుక్షితిపతి మహోగ్ర శిఖర ఘనతాళ తరువగు సిడము వాడు సురనదీ సూనుడు ఏర్పడ చూచి కొనుము థ్యాంక్ యూ.
గాలి మేలు సోకింది మనసైన చెయ్యువ కదులందు నిలువ కనువయ్య పొంగి పూచింది నెలవంక తొంగి చూసింది చలిగాలి మేలు సోకింది చిరునవ్వులొలుక చిలికారు పలుక నిలువెల్ల వెళ్ళి విరిసింది నెలవంక తొంగి చూసింది ఈ జన్మలోని వరము ఈ జన్మలోన దొరికే ఈ జన్మలోని వరము ఈ జన్మలోన దొరికే ఈ పూలలోన ఫలము ఈ రూపమందు నిలిచే సుడిగాలులైన జడివానలైన విడిపోని బంధని వెలసే ఊక తొంగి చూసింది చలిగాలి మేలు సోకింది ఆనాటి వలుపు పాట ఈనాటి బ్రతుకు బాట ఆనాటి వలుపు పాట ఈనాటి బ్రతుకు బాట ఆనాటి కలవరింత ఈనాటి కౌగిలింత ఏ నాటికైనా ఏ చోటనైనా విడిపోనిదోయ్ మన జంట నెలవంక తొంగి చూసింది చలిగాలి మేలు సోకింది చిరునవ్వులొలుక చెలికారు పలుక నిలువెల్ల వెళ్ళి విరిసింది నెలవంక తొంగి చూసింది చలిగాలి మేలు సోకింది. Thank you. ఎంత సొగసుగా ఉన్నావు ఎలా ఒదిగిపోతున్నావు కాబనక అవుననక కౌగిలిలో బాగున్నావు ఎంత సొగసుగా ఉన్నావు ఎలా ఒదిగిపోతున్నావు కాబనక అవుననక కౌగిలిలో బాగున్నావు ఎంత సొగసుగా ఉన్నావు అంది అందని హంసల నడకలు ముందుకు రమ్మనిను చింది చిందని చిరు చిరు నవ్వులు ఎందుకు పొమ్మనిను అంది అందని హంసల నడకలు ముందుకు రమ్మనిను చింది చిందని చిరు చిరు నవ్వులు ఎందుకు పొమ్మనిను పాటగల మానకు చిందనిను ఎంత సొగసుగా ఉన్నావు ఎలా ఒదిగిపోతున్నావు పాడనక అవుననక కౌగిలిలో బాగున్నావు ఎంత సొగసుగా ఉన్నావు
మెరిసెను నీలాలు పులకించే పెదవులపై పలుకము పగడాలు ఎంత సొగసుగా ఉన్నావు ఎలా ఒదిగిపోతున్నావు కాదనక అవునక కౌగిలిలో దాగున్నావు ఎంత సొగసుగా ఉన్నావు ఈ పాట పాడుతానని 1 minute ముందు చెప్పానండి రామతల్లి గారికి. చెప్తే ఈ పాట ఎందులోది, ఏ సంవత్సరంలో రిలీజ్ అయ్యింది, ఎవరు పాడారు, దాన్ని ఎవరు రాశారు, ఇవన్నీ వెంటనే చెప్పేశారు ఆయన. ఇలాగే కాదు, పాటల విషయాలనే కాదు, సినిమాల విషయాలనే కాదు, ఘంటసాల జీవిత చరిత్రకి సంబంధించింది ఏదైనా ఏ నిమిషమైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఆ బుక్ మీద ఉంటాయేమో మరి నాకు తెలియదు. నిజంగా రామతల్లి గారికి జోహార్లు. వసంతరాత్రి ప్రతి గాలి పైరగాని బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగ సాగాలి పాటలాగ సాగాలి శ్రీ వెంకటేశ